ఏం చేస్తున్నావు ప్రియాంక? ఉగ్గు అయిపోయింది. ఉగ్గు అయిపోయింది. ఇప్పుడు ఏమేమి నానబెడుతున్నావు? పప్పులు, పెసరపప్పు, ఎర్రపప్పు, మినం పప్పు. ఆలుగడ్డలు ఉడకబెట్టినావా? పూరి ఈరోజు జెండా పెట్టొస్తాం మొత్తం పురుగు పట్టు. రాళ్ళు ఉన్నాయా? దుమ్మ పురుగులా? అవును. అవును, పిండి విసికి పెట్టింది. ఇంకా చెప్పండి. రొట్టె చేస్తుందా? ఇంకేం చేస్తుంది? మార్నింగ్ లేచి మళ్ళీ అనుకున్నావా? ఎందుకు అప్పుడా? ఆలుగడ్డలు ఉడికిపోతున్నాయి. ఇంకెంతసేపు పెడతావే? కాజు బాదం, ఇది కందిపప్ప. ఉగ్గు ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తావు? నానబెడతావా? నానబెట్టి కడిగి నానబెట్టి ఆరబెట్టి. పాపకి నిన్న ఉగ్గు అయిపోయింది, సో అందుకోసం అని మళ్ళీ రెడీ చేయడానికి ఇవన్నీ పప్పులన్నీ కడిగేసి ఆరబెడుతున్న ఫ్యాన్కి. ఎండకు పెడితే చాలా జల్ది ఎండిపోతుంది, కానీ నేనైతే ఎప్పుడైనా సరే ఫ్యాన్కి ఆరబెడతా. అందుకోసం అని ఫ్యాన్కి ఆరబెడతాను. ఓ చిట్టమ్మా, ఓయ్ పల్లి మర్చిపోయినావా? ఏం తింటారు? ఓ రామిచ్చిరా? ఏమవుతుందిరా నీకు? పిన్ని అను. ఎన్ని పప్పులు వేసినా మొత్తం ఒక 1 2 3 4 5 వేసిన. అయ్యో శనగపప్పు వేయాలి మళ్ళా. శనగపప్పు, పల్లీలు కడుక్కొని వచ్చి ఆరబెట్టేసాను. ఆ రెండే మర్చిపోయింది. ఏంటి అవి? పల్లి, దాని పేరు చూసినాం ఫ్రెండ్స్. చెప్పండి ఫ్రెండ్స్. ఏంటి అవి? ఏంటి ఇవి? ఇంకా చెల్లేడుంది? ఏడుంది? బయట వస్తుందా? ఓ చిట్టి, ఏం చేస్తున్నావు? చిట్టమ్మా, ఓయ్ చిట్టి. ఏం చేస్తున్నావు అమ్మా? మస్తు అవుతుందా పిండి? హాస్టల్ నుంచి మా చెల్లి వచ్చినుండే, ఊర్లో ఉంటుంది ఆమె. ఇక్కడనే గట్కేశ్వర్ హాస్టల్లో ఉంటుంది. సో హాలిడేస్ అనేసి అయితే మా ఇంటికి వచ్చినుండే. ఇంకా ఆమె వచ్చింది అనేసి అయితే పూరి చేస్తున్నా. మార్నింగ్ టిఫిన్ అయితే పూరి చేస్తున్నా. ఇంకా ఆమె వచ్చింది కదా, ఇంకా ఎప్పుడు పిండే కావాలి. ఎందుకు రా పిండి? చూసినాం ఫ్రెండ్స్. ఎవరు కూర్చోది? కూర్చో, దాని మీద కూర్చో, కూర్చో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ మంచ్. కర్రీ కాలే, పూరి వేసేస్తే అయిపోతుంది. అది ఉడకాలి ఆలుగడ్డ, అప్పటి వరకు పూరీలన్నీ అవుతాయి. ఏమైంది నాన్న?
నువ్వు ఇక్కడ ఏమని తెచ్చుకున్నావు? జామా ఇది. ప్రియాంక అయితే మార్నింగ్ టిఫిన్ పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నది. మా చిట్టమ్మ ఏం చేస్తుందో చూద్దాము. ఓయ్ చిట్టయ్య, ఏం చేస్తున్నావు? ఓ చిట్టమ్మ, అరే అరే అరే, ఇంకా ఉడకన్నా? ఆలుగడ్డ కుర్మా చేయమన్నాను. మెత్త ఉడకాలి. నేను బేషన్ చేద్దాం అనుకున్నా, ఎల్లో కలర్ ఉంటుంది బేషన్, అది చేద్దాం అనుకున్నా. పచ్చిమిర్చి లేవు. పచ్చిమిర్చి ఉంటే ఇంట్లో కూడా వేయాలిగా పచ్చిమిర్చి. ఏం చేసినావు? రొట్టెనా అది? ఏం చేసినావు జేసీబీలో వేసి? బ్లాక్ తీస్తున్నాను. నూనె డబ్బు ఇప్పలే ఇంకా ఉందా? ఇంకా పాదాలు ఉన్నాయి. మొన్న తీసుకొచ్చిన 565 రూపాయలు పడ్డది 5 లీటర్ల క్యాన్. ఇది విశేషం ఆల్రెడీ పూరి ఎక్కువ నూనె ఉంటా పొంగుతుంది అట్లా. అయిపోయిందా? నెక్స్ట్ ఏంటమ్మా? కర్రీకి ప్రిపేర్ చేస్తుంది. బాగా ఇష్టం జీలకర్ర ఎక్కువైందా? పుదీనా అది? పుదీనా కూడా ఇస్తాను. ఇది ఆలుగడ్డ కుర్మా. మా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. 2 మాడ కొట్టేసింది ఒక్కలేక కదా. ఉబ్బరిస్తుంది చాలా. ఇట్లా ఇక చిట్టమ్మ తోటి దిగుతుందంట. దిగు కాడు. ఉడికినాయి ఆలుగడ్డలు మంచిగా ఉడికినాయి. చూపియాలా నీకు? ఉడికినాయి చూపి. ఇట్లా వద్దు, అట్లా డైరెక్ట్ వద్దు. వద్దు వద్దు వద్దు, ఇళ్ళకి రావాలి వాళ్ళకి. ఓ చిట్టమ్మ, చెల్లెనట్టు అన్న కింద పడుతుంది. ఓయ్ భయపడుతుంది. విడిచిపెట్టిగా, నువ్వు విడిచిపెట్టి, చెల్లె గోడం పట్టుకుంటా విడిచిపెట్టి. అల్లం పేస్ట్ అయిపోయింది ఇంట్లో. మొన్న కిరాణా షాప్లో తీసుకొచ్చిన, టేస్ట్ ఏం బాగాలేదు. షాప్లలో ఉంటే బాగుండదు. కళ్ళు అయితే నిన్నటి వరకు చాలా రెడ్గా ఉండే. సో మళ్ళీ నిన్న హాస్పిటల్ తీసుకునే వరకు కొంచెం ఇంకా 10% అవుతుంది. 1 వీక్ నుంచి తగ్గలేదు. నిన్న ఒకసారి మళ్ళీ డాక్టర్ వచ్చి పొమ్మన్నాడు. నిన్న పోయి వస్తే కలిసినాం. నిన్న డాక్టర్ని కలిస్తే తగ్గుతుంది, ఏం టెన్షన్ పడకురా అని అన్నాడు. మినిమం ఒక 10 days ఉంటుందంట, 5 to 10 days. కళ్ళు రెడ్ అయితే చిన్నపిల్లలకి ఏం టెన్షన్ ఏం పడకండి. 5 to 10 daysలో అయితే తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి అట్లా నలుస్తుంది. ఇంకో 2-3 days అయితే మొత్తం తగ్గుతుంది. 11:30 అవుతుంది. ఇప్పుడైతే రెడీ అయింది మా టిఫిన్. ఇక తింటున్నాం అందరము. ఒకటి బాగుందా? ఏం వేసుకున్నావు? చికెన్ వేసుకున్నావా? వావ్. మేము తింటుంటే డిస్టర్బ్ చేస్తుంది చిట్టమ్మ. ఈడున్న పప్పులని తీస్తుంది, మళ్ళీ ఆడికి వస్తుంది. అటు అమ్మ, అటు ఆడుకో మమ్మీ దగ్గర. మంచిగా చేసిందా బట్ మమ్మీ? సూపర్ ఉందా? ఓ చిట్టమ్మ, ఓ చిట్టయ్య, గ్యాస్ అయిపోయింది. ఇంతకుముందుకే గ్యాస్ అయిపోయినుండే. ఇక కుక్కర్ అయితే తీసినాం. కుక్కర్లో చికెన్ వండుతానైతే అన్నది ప్రియాంక. మరి దాంట్లో ఎట్లా అవుతుందో, వాసన ఎట్లా వస్తుందో, కరెంట్ వాసన వస్తుండొచ్చు. ఉల్లిగడ్డలు అయితే వస్తుంది. అంతా కలిపి ఒకటే దగ్గర మ్యాగ్నేట్ చేసి వేసేస్తుంది. చికెన్ అయితే తీసుకొచ్చినాయి ఇంత ముందుకే. మస్తు అంటే మస్తు ఎండ కొడుతుంది బయట. చాలా అంటే చాలా ఎండ కొడుతుంది బయట.
బైక్ మీద పోయేటోళ్ళకైతే మస్తు ఎండ పడుతుంది. 2 నిమ్మకాయలు, పుదీనా, పెరుగు ప్యాకెట్లు అయితే తెచ్చినాయి. మా చెల్లి వెళ్ళిపోయింది, తినిపోతుంది అనుకుంటే తినకుండానే వెళ్ళిపోయింది. ఎందుకు అంత తొందరగా ఎందుకు పోయింది? మళ్ళీ కాలేజ్ పోతుందంట, రేపు రికార్డ్స్ ఏమో సబ్మిట్ చేయాలంటే వెళ్ళిపోయింది. చికెన్ తిని పోతుంది అనుకున్నా నేను, తినకుండానే పోయింది. మస్తు భరిస్తుంది మా రూమ్లోనైతే, చాలా అంటే చాలా భరిస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కొంచెం అయితే స్టార్ట్ అయింది, ఇంకా ఫుల్ స్టార్ట్ అయింది అనుకో. ఎంత తెచ్చినా చికెన్ 100 రూపాయలది. మన ఇద్దరి ముందు మస్తు కదా, ఆల్రెడీ ఒక పూట అయిపోయా. పొద్దున పూట అయిపోయింది కదా, ఇప్పుడు మధ్యాహ్నం పూట రాత్రి మస్తు అవుతుంది. నువ్వు ముక్కలు వేసుకోవా, ఆ ముక్కలు అట్లా ఉంటే సోర్వ నాకుతావు. పచ్చిమిర్చి లేదు. ఇక మా చిట్టమ్మ మేలుకొచ్చింది, లేచింది. ఇక ఇప్పుడు మళ్ళీ ఇన్ని పట్టుకొని ఒక సైడ్ ఇవన్నీ పట్టుకోవాలి, దమ్ దమ్ చేస్తారు. ఇక చిట్టి పిల్ల కొంచెం కొంచెమే తెరుస్తుంది, కళ్ళు నిరమబ్బులో ఉంది. పండుకోయి కథనే. ఏం ఆడుతున్నావు అండి? ఆడుకోండి. ఇక బండిలో పెట్రోల్ పోసినట్టు దీంట్లో రోజుకు ఒక 60 లీటర్ల నీళ్ళు పోస్తే జర చల్లగా అవుతుంది. ఇక మాకు చికెన్ వేసేసి కడిగేద్దాం. ఏం చేస్తున్నావు? చికెన్ కడుగుతున్నా. దాలో వాటర్ వస్తుంది మళ్ళీ. ఉల్లిగడ్డలు కోసేసినాం ఆల్రెడీ. ఇదేంది ఈ కలర్ ఉంది? ఇది రైస్ కుక్కర్. అలా వేడి నీళ్ళు కాగబెట్టిన కదా, అప్పుడు గ్యాస్ అయిపోయినప్పుడు. కారం మళ్ళీ అయిపోయిందా? ఇప్పుడే పోస్తున్నావు? పోసింది అయిపోయిందా? క్యారెట్ కొని మనడు, క్యారెట్ కొనిచ్చిన సగం తిన్నాడు, మళ్ళీ అందులో పెట్టింది కవర్లో. అబ్బా ముక్కలోకి వస్తుందిరా కారం. కారం వేస్తుంది ఎక్కువ కారం. నార్మల్ ముందు ఎండలు కొడుతున్నాయి. ఉందా చికెన్ మసాలా? ఇక ఇప్పుడు గ్యాస్ అయిపోయింది. మా పాపకి ఉగ్గు చేయాలంటే దీని మీద చేయలేము కదా, చిన్న బౌల్లో చేయాలి. ఇంత పెద్ద బౌల్లో చేయలేము కాబట్టి ఖచ్చితంగా గ్యాస్ కావాలి. మన ఊరైతేనేమో ఇన్ని కట్టెలు తెచ్చి 2 రాళ్ళు తెస్తే 3 రాళ్ళు తెస్తే అయిపోతుంది పొయ్యి. కాకపోతే ఇది సిటీ కాబట్టి ఈడ పొయ్యి పెట్టలేము. కట్టెలు సొంతలు అయితే పెడతాము. కాకపోతే ఇప్పుడు ఇక్కడ కట్టెలు దొరికినా కానీ కూడా మన సొంతలు కాదు కాబట్టి ఓనర్ ఇంట్లోకి నిలబడతాడు మనని. మంట పెడితే అంతా పొగపోయి అయిపోతుంది. అంతా నూనె చంపుడు చంపుతుంది. ఇలా ఇన్ని 5 పావులా 10 పావులు పోసిందంట. ఎగ్జాక్ట్ 10 పోసిన. ఓకేనా? ఇవాళ మసాలా వేసుకోవాలి. ఎప్పుడు రైస్ కుక్కర్ మీద పెట్టేసి రైస్ కుక్కర్ ఆన్ చేసి వచ్చేసాయి. నాకు ఫుల్ భరిస్తుంది. నేను పోయి ఆళ్ళ కూర్చుంటా. వీడి మనిషిగాడు ఏం చేస్తాండో. ఏం చేస్తున్నారు అబ్బాయి? గేమ్ ఆడుతున్నావా? నువ్వు ఎప్పుడు ఫోన్తోనే ఉంటావు. ఇక ఇప్పుడే నిద్రలకి ఏం లేచింది. మేము ఎత్తుకోవాలి. ఇక కింద దింస్తే ఏడుస్తుంది. నవ్వుతుందా? ఏ చీటీ చీటమ్మా. హలో 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 హాయ్ హాయ్ బేబీ. హలో ఏ ఎట్లా నవ్వుతున్నావు ఒకటి నువ్వు? ఇక ఎత్తుకుంటేనే ఊకుంటుంది, లేదంటే ఊకోదు. ఇక ఏమే శుభ్రిస్తున్నాము. బయట ఫుల్ ఎండ కొడుతుంది. ఏమే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసింది. ఈడి కాడికి మన మామిడి కొమ్మలు పెడతారు కదా దోరణాలు, అట్లా పెట్టేసింది. ఇక గాలి రాకుండా
ఎండ మామూలు కొడతలేదు, మస్తు కొడుతుంది ఎండ. మస్తు అంటే మస్తు కొడుతుంది ఎండ. ఎందుకు లేచినావు నువ్వు చిట్టమ్మ? ఎందుకు లేచినావు అవ్వ నువ్వు? ఓ పొట్టి తల్లి, ఎందుకు లేచినావు నువ్వు? ఇటు చూడు, ఏం చేస్తున్నావు? గజ్జ కావాలా నీకు? గజ్జని అంట చూస్తుంది అంటారు పొట్టి. ఏ చిట్టమ్మ, హాయ్ 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 చీటీ. హలో హలో. దూసుకుంటావా? దూసుకుంటాను. ఓ పప్పీలు, డమ్మ డమ్మ. ఏవేవో తీస్తుంది, నోట్లో పెట్టుకుందామని ట్రై చేస్తుంది. ఇవన్నీ తీసేయాలి. చిన్నవి ఏమైనా ఉంటే చిన్నపిల్లల దగ్గర ఇట్లాంటివి చిన్నవి ఏదైనా నోట్లో పట్టేటివి ఉంటే తీసేయాలి, లేకపోతే నోట్లో పెట్టుకుంటారు, మళ్ళీ ఇరికితే కష్టం. ఓ చిట్టమ్మ, దూపైతుందా చిట్టిలు? ఐస్ క్రీమ్ పెట్టు. ఆడ ఐస్ క్రీమ్ తింటాడంట. ఇవి ఆరలే ఇంకా? స్నానం చేసినప్పటి నుంచి బొట్టు పెట్టుకోలేను. మరి ఏమైంది? ఏంట్రా నీకు? మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? ఒక్కరి పేరు చెప్పాలి, మమ్మీ డాడా? మమ్మీ ఇష్టమా? డాడా మమ్మీ? డాడీ ఇష్టమా నీకు? ఎందుకు? నేను ఐస్ క్రీమ్ తెస్తానా? మమ్మీ లేదా? కొడతావా నేను? కొడతావంటాను. ఓకే. కొంచెం సేపు అయితే నానబెట్టిన, ఇట్లా ఆయిల్ తేలేసింది. ఇప్పుడైతే ఆన్ చేస్తున్నా. వాషింగ్ మెషిన్ కూడా అయింది, సౌండ్ వస్తుంది. చూద్దాం, ఇదే ఫస్ట్ టైం చికెన్ ఇలా ఉండడం, ఎట్లా అవుతుందో టేస్ట్. వాషింగ్ మెషిన్ అయితే ఇంకా 16 minutes ఉంది. ఈ సౌండ్ వచ్చినప్పుడు మనము కంఫర్ట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను కంఫర్ట్ వేసేస్తా, కొంచెం స్మెల్ అనేది మంచిగా ఉంటుంది. పాపకు ఉప్పు కోసం మార్నింగ్ అన్నీ ఆరబెట్టింది కదా పప్పులు గిట్లా, వాటిని అయితే ఇప్పుడు వేస్తుంది ఇంట్లో. అవి ఎగుతలేవు. రైస్ కుక్కర్ మీద చికెన్ అయితే అయిపోయింది, వండేసింది. ఇక ఆమె కూడా తింటుంది ఇప్పుడు. ఆ చిట్టమ్మనేమో డిస్టర్బ్ చేస్తుంది, ఆ స్విచ్ దగ్గర పోతుంది, అది వీకేస్తున్నది. ఈడేమో మళ్ళీ అది పెడతాను పోతున్నాడు. అన్నం తినమంటే తింటలేడు. కానీ మంచి దబ్బాబా, నాకన్నా ఫాస్ట్ తినాలి, స్పీడ్గా. అన్నం ముందు రా, కర్రీ వేసుకో. తీయావు 2 ముక్కలు చేసింది పల్లి. ఆ పల్లి నోట్లో పెట్టుకుంది, 2 ముక్కలు చేసింది. ఓ చిట్టమ్మా, పల్లీలు ఎంత తింటారు? ఓయ్ ఇటు చూడు, వాళ్ళ అన్నం చూస్తుంది.